ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్చేంజీలు నిర్వహించే ముహూర్త ట్రేడింగ్ తో సంవత్ 2082 ఆశాజనకంగా ప్రారంభమైంది. ప్రత్యేక సెషన్లో మదుపర్లు కొనుగోలుకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఇక దీపావళి పండుగ వేళ పెట్టుబడులు పెట్టడాన్ని మదుపర్లు శుభప్రదంగా భావిస్తారు. దివ్వెల పండుగ రోజు ఏదైనా పని ప్రారంభిస్తే విజయం వరిస్తుందన్నది వారి విశ్వాసం. స్టాక్ మార్కెట్ లో ఈ పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందని చాలా మంది భావిస్తారు. ఆ నమ్మకంతోనే చాలా మంది ముహూర్త ట్రేడింగ్ లో పాల్గొనేందుకు మక్కువ చూపుతూ ఉంటారు. రైట్, యాక్చువల్గా ఈ రోజు అయితే మార్కెట్లు సెలవు, కానీ ముహూర్త ట్రేడింగ్ కారణంగా ఈ రోజు మనం ఏబిఎన్ బిజినెస్ చేస్తున్నాం. మనతో పాటు మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, హ్యాపీ దీపావళి. గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ దీపావళి అందరు ప్రేక్షకులు కూడా. రైట్, ముహూర్త ట్రేడింగ్ ఈ రోజు చూసుకుంటే అసలు ఆశాజనకంగానే స్టార్ట్ అయిందని చెప్పాలి. సో యాక్చువల్ గా ఇంత ముందు మనం మాట్లాడినట్టు ఈ రోజు సెలవు, కానీ ముహూర్త ట్రేడింగ్ కారణంగా ఒక గంట మార్కెట్ ని ఓపెన్ చేస్తున్నారు కదా. సో ఈ అసలు ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి సార్, అసలు దాని గురించి చెప్పండి. హిస్టారికలీ అండి, మీకు తెలుసు కదా, మన నార్త్ ఇండియాలో వ్యాపారస్తులు కూడా దివాళీని న్యూ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తారు. మొత్తం మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు తెలుసు, వాళ్ళ పాత బుక్స్ క్లోజ్ చేయటం, కొత్త బుక్స్ ఓపెన్ చేయటం అనేది జరుగుతుంది. సో 1957 లో ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్స్ ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది మొదలు పెట్టారు టు డూ ట్రాన్సాక్షన్. ఎందుకంటే ఆ రోజు కనుక బుక్స్ ఓపెన్ చేసి చిన్న ట్రాన్సాక్షన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది ఇయర్ చాలా బాగుంటుంది, పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయని వాళ్ళ నమ్మకం. దానికోసం దీన్ని 1 hour ట్రేడింగ్ సెషన్ ఈవినింగ్, అంటే మీకు దీపావళి రోజు ఏమవుతుందంటే ఈవినింగ్ 5:30 to 9:30 లక్ష్మీదేవి సంధ్యాకాలంలో లక్ష్మీదేవిని కనుక ప్రార్థించిన, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసేసిన అభివృద్ధి చెందుతుంది అనేది మీరు చూసుంటారు. ఈవెన్ మన పెద్దలు కూడా నిన్న కూడా చెప్పారు, 6 to 8:30 మధ్యలో లక్ష్మీ పూజ చేసుకుంటే అన్ని విధాలుగా మంచిది. ప్రతి సంవత్సరం ఇది ఈవినింగ్ ఉండేది, మరి ఈ రోజు మధ్యాహ్నం ఉంది, ఏమైనా ప్రత్యేకత ఉందా? అంటే ఈసారి మీకు తెలుసు కదా, అమావాస్య నిన్న సాయంత్రం వచ్చి ఇవాళ మధ్యాహ్నం దాకా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్స్ ఆర్ డూయింగ్ దివాళీ టుడే. మన సౌత్ అందరం నిన్న చేసుకున్నాము, ఎందుకంటే మామూలుగా సూర్యుడు ఉదయించినప్పుడు మనకి ఏ ముహూర్తం ఉందో ఆ రోజు జనరల్ గా మనకి జరుగుతుంది. సో నిన్న రాత్రి వాళ్ళ పొద్దున్న రావటం వలన ఫర్ ది ఫస్ట్ టైం దే డిడ్ ఇట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అనమాట. ఆ ముహూర్తం దాటకుండా ఆ టైంలో చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం మన కార్తీక మాసం ప్రారంభం అవుతుంది, బట్ మధ్యాహ్నం వచ్చింది కాబట్టి చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మనం ఒక హిస్టరీ కనుక చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి దీపావళి ముహూర్త ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ ఎన్ని సార్లు పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇది మార్కెట్ ని సెంటిమెంట్ గురించి ఏం సూచిస్తుంది అంటే ఏం చెప్తారు సార్? లాస్ట్ 10 sessions అండి, 10 years లో 8 sessions చాలా పాజిటివ్ గా మూవ్ అయింది. 8 sessions పాజిటివ్ గా మూవ్ అయినప్పుడు నెక్స్ట్ 2 quarters ఇట్ హస్ డన్ వెరీ పాజిటివ్ ఫర్ ది ఇన్వెస్టర్స్. ఎందుకంటే మీకు తెలుసుంటుంది, దివాళీ దసరా సీజన్ లో హెవీ ఫెస్టివ్ సేల్స్ ఉండి అన్ని కన్స్యూమర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేయడం జరిగింది. అందుకనే బ్యాంకింగ్ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ హిస్టారికలీ లాస్ట్ 10 sessions తీసుకుంటే హ్యాస్ డన్ వెల్ పోస్ట్ దిస్ ఇయర్. అందుకనే మీకు మోస్ట్ ఆఫ్ దమ్ రికమెండెడ్ ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ బాగా రికమెండ్ చేశారండి. మీరు చూసుంటే మోస్ట్ ఆఫ్ ది స్టాక్ బ్రోకర్స్ హావ్ రికమెండెడ్ ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ ఈస్ దర్ saying that it will do 30% more అని అంటున్నారు. That is what they have given the object. But banking and FMCG stocks always done well post muhurat trading for next 1 or 2 quarters. సో ఈ రోజు ట్రేడింగ్ చూసుకుంటే మనం ఇంత ముందు పాజిటివ్ గా స్టార్ట్ అయిందని చూసాం కదా, సో పాజిటివ్ గానే క్లోజ్ అయింది కదా. సో ఈ దీపావళికి ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా ఉంది అంటారు?
ఈసారి దీపావళి చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారండి ఇన్వెస్టర్ సెంటిమెంట్. ఒకటి మీ అందరికి తెలిసిందే, మన జిఎస్టీ తగ్గించడం అనేది పీపుల్ హావ్ సీన్ వెరీ వెరీ పాజిటివ్ సైడ్ ఓవరాల్ గా చూసుంటేనే. రెండోది మనకి మార్కెట్ న్యూస్, పేపర్లో వస్తున్న న్యూస్ కూడా జిఎస్టీ తగ్గించడం మూలంగా సమ్ ఆఫ్ ది సెక్టర్స్, అన్ని సెక్టర్స్ కంటే సమ్ ఆఫ్ ది సెక్టర్స్ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ డన్ వెల్. సో ఈసారి మనకి ఇచ్చిన సెక్టర్స్ ఏంటంటే బ్యాంకింగ్, PSU బ్యాంక్స్, ఆటో స్టాక్స్. మీకు తెలుసు కదా ఆటో సేల్స్, మారుతి, హుండా ఆల్ డిక్లేర్డ్ హెవీ సేల్స్. యాక్చువల్ గా ఒక రోజులోనే 51,000 కార్లు అమ్మారట మారుతి వాళ్ళు నిన్న ఒక దీపావళి రోజు. డిఫెన్స్ ఎనీవే మీరు చూస్తున్నారు, గవర్నమెంట్ ఈస్ పుషింగ్ లాట్ మోర్. నేను INS విక్రాంత్ దగ్గరికి వెళ్ళి మోడీ గారు కూడా మాట్లాడారు. అండ్ ఫైనలీ FMCG మనందరం యూజ్ చేసే ఐటమ్స్ కొన్నారట అందరు కూడా. సో బ్యాంకింగ్, ఆటో, డిఫెన్స్ అండ్ FMCG దే హావ్ సీన్ వెరీ పాజిటివ్. అండ్ రికమెండేషన్స్ ఏమి ఇచ్చారంటే మహేంద్ర అండ్ హుండా ఈస్ గోయింగ్ టు డూ వెల్, డిఫెన్స్ లో భారత్ ఎలక్ట్రానిక్ విల్ డూ వెల్, అండ్ బ్యాంకింగ్ లో ICICI బ్యాంక్, SBI బ్యాంక్ చాలా పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చారు. అట్లీస్ట్ నెక్స్ట్ 2 quarters దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అనేది. ఎస్, మీరు చెప్పిన సెక్టర్స్ అన్నిలో ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఏం చెప్తారు ఇన్వెస్ట్మెంటర్స్ కి? ఇప్పుడు అందరూ చెప్తున్నాం నెక్స్ట్ 2 quarters సంబంధించింది. ఆటో స్టాక్స్ మనం అందరం క్లియర్ గా చూస్తున్నాం. మీకు హుండై షేర్స్ పెరిగాయి, మారుతి షేర్స్ పెరిగాయి, ఇటు TVS 2-wheeler కూడా పెరిగింది. నేను ఓలా శక్తి అని రిలీజ్ చేసింది. సడన్లీ దట్ స్టాక్ ఈస్ గోయింగ్ టు గో అప్ యాక్చువల్ గా. సో దీస్ ఆర్ ద స్టాక్స్ విచ్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ ఆటో. FMCG మీకు తెలుసు, HUL, ITC, ఈ బికా, ఈ చిప్స్, ఇవన్నీ కూడా స్వీట్స్, దే ఆల్ గోయింగ్ టు డూ వెల్ అండి. ఐ రిక్వెస్ట్ పీపుల్ టు లుక్ ఎట్ దెమ్. అండ్ ఫైనలీ బ్యాంకింగ్ లో ICICI బ్యాంక్, SBI బ్యాంక్ స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చారు. NII కానీ అవన్నీ చాలా పాజిటివ్ గా ఉన్నాయి అనేసి అటు పక్క ఇన్వెస్ట్ చేయండి అంటున్నాను. లార్జ్ వాల్యూ, స్మాల్ వాల్యూ స్టాక్స్ లో గుడ్ NBFC స్టాక్స్ ఆర్ దేర్ అండి. Whenever rate reduction is happening from RBI, the best advantage will come to NBFC stocks. అంటే మీకు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, HDB ఫైనాన్షియల్స్ ఇవన్నీ మన లిస్ట్ అయ్యాయి కదా చాలా మటుకు. వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, పిరమిల్, శ్రీరామ్ ఫైనాన్స్, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు డూ వెల్ అండి. నెక్స్ట్ 2 to 3 quarters ఎక్స్ట్రీమ్లీ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. రైట్, మన ఇండియన్ మార్కెట్స్ గత వారం చూసుకుంటే పాజిటివ్ గా క్లోజ్ అవుతూ ఆల్ టైమ్ కి హైక్ చేరింది కదా సార్. సో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే కొత్త ఆల్ టైమ్ హైకి చేరే ఛాన్స్ ఉందంటే, టచ్ చేసే అవకాశం ఉందా ఎప్పటిలోగా ఒకవేళ ఉంటే? అనలిస్టులు అందరూ ఏం చెప్పారంటే ట్రంప్ గారి పాలసీస్ ఏవైతే ఉంటున్నాయో, మీరు మళ్ళీ మన సెన్సెక్స్ ఇవన్నీ మీరు చూస్తారు కదా, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, ఈ ట్రంప్ పాలసీస్ మనం చూసారు కదా. ఈవెన్ గ్రీన్ కార్డ్ ఈస్ నాట్ అలౌడ్ ఇండియన్స్ టు అప్లై టిల్ 2028. సో ఆయన రోజుకో పాలసీ వేస్తున్నాడు. చైనా మీద 155% అంటున్నాడు. ఇది నెక్స్ట్ 6 months లో ఒక కార్డ్ కనుక రాకపోతే మార్కెట్ వాలటైల్ గా ఉండి డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ US అండ్ PhD చేసిన అనలిస్ట్, ఎకనామిస్ట్ ఏమంటున్నారంటే ట్రంప్ యాక్షన్స్ ఏవైతే అవ్వకపోతే US ఎకానమీ విల్ గో ఫర్ ఎ టాస్ అండి. మీకు ఆల్రెడీ షట్ డౌన్ అయింది, వాళ్ళు రీఓపెన్ చేసుకోవడానికి 15 రోజులు పడుతుంది. దిస్ ఈస్ వెరీ నెగటివ్ ఫర్ US ఎకానమీ. స్లో డౌన్ అయితే వరల్డ్ ఎకానమీ కూడా స్లో డౌన్ అవడం అనేది జరుగుతుంది. అందుకని కొద్దిగా కాషియస్ గా ఉండమంటున్నారు. సో ఆల్ ది యాక్షన్స్ ఆఫ్ ది ట్రంప్ ఈజ్ టు బి వాచ్డ్. అది తగ్గింది November, December కి, ఆ హీట్ తగ్గింది, ఆయన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు అంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ స్టాక్స్. దే విల్ సీ వెరీ గుడ్ రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ 2 years ఫర్ ఇండియా ఇస్ కన్సర్న్. బట్ ఆయన యాక్షన్స్ తగ్గకుండా రోజుకో బాంబ్ వేస్తే మాత్రం మేడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. మన ఏ రికమెండేషన్ ఇచ్చినా సెట్ అవుతుంది. ఎస్, మీరు చెప్పినట్లు అసలు ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియట్లేదు. ఆ ట్రంప్ నిర్ణయాలు బట్టి మార్కెట్స్ డిపెండ్ అయిన సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఒకవైపు ట్రంప్ నిర్ణయాలు అవ్వచ్చు, ఓవైపు జియో పాలిటిక్స్ కారణంగా అంతా ఒడిదుడుకులు లోనైన సిచ్యువేషన్ కదా 1 year బట్టి. సో ఈ ఇయర్ ఎలా ఉంటుంది అంటారు? Indian market is concerned and it is looking very positive and most of the analysts have told market downtrend అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం 25,300 నిఫ్టీ బ్యారియర్ ఒకటి దాటాము, 85,000 బ్యారియర్ ఒకటి తాగాము. వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ ఇయర్ డెఫినెట్లీ
28,000 to 30,000 వెళ్ళే పరిస్థితి ఉంది ఇఫ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ గోస్ వెల్. ఎందుకంటే ఎకానమీ ఇస్ మూవింగ్ వెల్, కన్సంప్షన్ స్టోరీ ఇస్ గోయింగ్ వెల్. అండ్ మనకి అక్టోబర్ మంత్ జిఎస్టీ రిటర్న్స్ కనుక చాలా పాజిటివ్ గా వచ్చింది అనుకోండి, ఇది జిఎస్టీ రిడక్షన్ ఇంపాక్ట్ మీకు అక్టోబర్ లో కనిపిస్తుంది. బట్ దే ఆర్ సేయింగ్ ఇట్ హాస్ ఓవర్ బీటన్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద జిఎస్టీ. అది కనుక పాజిటివ్ వస్తే ఇట్ ఈస్ వెరీ పాజిటివ్ మొమెంటం ఫర్ ఇండియా ఇస్ కన్సర్న్ అని చాలా మంది అనలిస్టులు కూడా అన్నారు. సో వీఆర్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఎక్సెప్ట్ ఇంటర్నేషనల్లీ ఈ యుఎస్ ఇంపాక్ట్ ఒకటి మనం చెక్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు రిజల్ట్ సీజన్ నడుస్తుంది కదా సార్, మేజర్ కంపెనీస్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అంటారు? చాలా కంపెనీస్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయండి, ఓవర్ దాన్ అబౌవ్ ద ఎక్స్పెక్టెడ్ రేట్. మీరు చూస్తుంటే ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ 18,000 crores, ఈవెన్ రిలయన్స్ has given 18,000 crores in 1 quarter, and ICICI has given 12,000 crores in 1 quarter. Nobody has shown negative downside. Everybody has shown very positive upside, both in revenue, both in profitability. మీకు ఓవరాల్ గా చూస్తే చాలా పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చారు యాక్చువల్ గా మీకు. అండ్ చాలా మంది కూడా 8 to 10% ఎర్నింగ్ ఎక్స్పాన్షన్ ఇచ్చారు ఫర్ FY26, which is not expected. అందరూ 3 to 4%, 4 to 5% ఉంటుంది అనుకున్నారు, బట్ 8 to 10% గ్రోత్ అందరూ పాజిటివ్ అవుట్లుక్ ఇచ్చారండి, ఈవెన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి అండ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ కూడా. దిస్ ఇస్ సీన్ వెరీ వెరీ పాజిటివ్ అండి. ఓన్లీ కాషన్ నా సైడ్ నుంచి వచ్చేసి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్. జనాలు ఇంకా చాలా అప్డేట్ గా ఉన్నారు పెరుగుతుందని, బట్ ఐఎమ్ సెయింగ్ కాషియస్ గా ఉండండి, ఎందుకంటే ఇట్ హెస్ రీచ్ ద పీక్. అంటిల్ సంథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ ఓవరాల్ ఎకానమీ, ఇట్ విల్ నాట్ గో ఫర్దర్ అప్ అంటే. ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. సిల్వర్ పడింది ఇవాళ కొద్దిగా. ఎస్ సార్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. ఎస్ శరత్ గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. సార్ ఇప్పుడు అమర్ రాజా ఒకటి, ఇంకోటి నైకా, అంటే నైకా ప్రాఫిట్ లో ఉన్నాను సార్, బుక్ చేసుకోవచ్చా? అమర్ రాజా 20% లాస్ ఉంది సార్, యావరేజ్ చేయొచ్చా? నైకా ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్, బట్ స్టిల్ ఇట్ హాజ్ ఆపర్చునిటీ టు గ్రో. మేము ఎప్పుడు ఏమంటాం అంటే 50% ఆఫ్ ది స్టాక్ అట్లీస్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మార్కెట్ అనేది బియాండ్ అవర్ కంట్రోల్ కదా, అందుకని మేము బుక్ చేయమంటాం యాక్చువల్లీ. అమర్ రాజా బ్యాటరీ సంబంధించినంత మటుకు ఇప్పుడు బ్యాటరీ లీడర్స్ ఎవరు లేదు, అంటే బ్యాటరీలో కొత్త బ్యాటరీస్ రావట్లేదు, ఉన్నవాళ్ళు వాళ్ళే ఉన్నారండి, అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్. అయితే మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఆటో ఇండస్ట్రీలో చాలా మంది బ్యాటరీస్ అవుట్ సైడ్ ఇండియా నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు. సో అందుకనే దీనికి కొద్దిగా అవుట్లుక్ నెగిటివ్ ఇచ్చారు అమర్ రాజా బ్యాటరీకి, దట్ హాస్ టర్న్ వెరీ నెగిటివ్ ఫర్ దమ్ యాక్చువల్ గా. బట్ ఫ్యూచర్ ఇస్ లుకింగ్ వెరీ పాజిటివ్ అండి, డోంట్ వరీ. కొద్దిగా మీరు యావరేజ్ అవుట్ చేసుకోగలిగితే ఇట్ విల్ డూ వెల్. రైట్ నో 242 అయింది సార్, ఇంకా ఒక 3 minutes ఉందేమో కదా. సో సెక్టర్ వైజ్ గా ఏ విధంగా ట్రేడ్ అవుతుందని చెప్తారు సార్? మనం అనుకున్నట్టు ఇవాళ మీరు చూస్తుంటే బ్యాంకింగ్ స్టాక్స్ డన్ వెల్ కదా, మోరో ట్రేడింగ్ లో మీరు చూస్తుంటే క్విక్ కామర్స్ ఆల్సో హెల్ప్ FMCG స్టాక్స్ టు గ్రో, ఎందుకంటే మొన్న ఇచ్చిన రీజన్స్ అన్ని కూడా క్విక్ కామర్స్ కే పాజిటివ్ ఇచ్చారు. ఓవరాల్ కన్సంప్షన్ ప్యాటర్న్ అంటే మీరు మోస్ట్ ఆఫ్ ది లార్జ్ అనలిస్ట్లు ఎవరైతే ఉన్నారో మార్కెట్ లో వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కన్సంప్షన్ స్టోరీ నెగిటివ్ అవుతుంది అనుకుంది చాలా పాజిటివ్ ఉంది. సో దే ఆర్ సీయింగ్ auto, FMCG, banking is going to do well in coming days, and please buy the stocks, and definitely their PEs are going to increase by another 5x to 6x అని చెప్తున్నారండి. ఇప్పుడు ఈ రిజల్ట్ సీజన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా రిలయన్స్, HDFC, ICICI రిజల్ట్స్ వచ్చినాయి కదా, సో అవి మార్కెట్ ఎలా స్పందించింది అంటారు? ఈసీఐసీ పాజిటివ్ గా స్పందించారండి, రిలయన్స్ అండ్ HDFC నార్మల్ గా స్పందించారు, నాట్ వెరీ ఎక్సైటింగ్, నాట్ వెరీ బ్యాడ్. రిలయన్స్ కూడా చూస్తుంటే ఆయిల్ అండ్ గ్యాస్ కంటే వాళ్ళ జియో అండ్ రీటైల్ హాస్ డన్ వెల్ ఫర్ దెమ్ యాక్చువల్ గా వాళ్ళ అదర్ సెగ్మెంట్స్ లో. సో మార్కెట్ ఈస్ లిటిల్ పాజిటివ్ బట్ నాట్ వెరీ పాజిటివ్ అండ్ గంగో అబౌట్ రిలయన్స్ ఆర్ HDFC. నౌ దే ఆర్ ఓన్లీ గంగో అబౌట్ ICICI బ్యాంక్, ఎందుకంటే వాళ్ళు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ వెరీ ఎఫెక్టివ్ గా ముందర తీసుకెళ్లారు. ఇంతకుముందు మీరు చెప్తుంటూ ఆటో అండ్ FMCG బాగా రాణిస్తుందని చెప్పారు కదా, సో ఇది ఏమన్నా GST తగ్గింపు వల్ల ఏమన్నా స్టాక్ మార్కెట్ కలిసి వచ్చే అంశంగా అనుకోవచ్చా? 28% నుంచి 18% తగ్గించడం అనేది ఆటో ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ బూస్టర్ మీరు చూస్తుంటే, అండ్ ఇట్ హాస్ రిడ్యూస్ ద రేట్స్ డ్రాస్టికల్లీ కదండి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా తగ్గే రేట్స్.
అండ్ చాలా మంది కూడా ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వదిలేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద పడ్డారు యాక్చువల్ గా. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ సైన్. సో ఆటో ఇండస్ట్రీ వీఆర్ సీయింగ్ వెరీ వెరీ పాజిటివ్ అవుట్కమ్. దీని మూలంగా ఒకవేళ ఈవీఎస్ కనుక పెరిగితే పవర్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ అట్ యాక్చువల్లీ. ఎస్, మొన్న పేపర్ లో కూడా అదే చెప్పారు, 1,00,000 పైగా కార్లు ఈసారి దీపావళికి బుక్ చేశారు అని. అవునండి, చాలా బాగుంది యాక్చువల్గా. జనాలు కార్లు కొంటున్నారు. మన ప్రారంభం ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఫాస్ట్ గా పెరగట్లేదు. రోడ్ మీద వేర్ ఆల్ సీయింగ్ ట్రాఫిక్ జామ్స్ హ్యాపెనింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ నౌ. హైదరాబాద్ కూడా స్లోగా విట్నెస్ చేస్తుంది అది. రత్నాకర్ గారు, ముహూర్త్ ట్రేడింగ్ క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది, పాజిటివ్ గా కూడా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. ఏ రంగాల్లో బాగా పర్ఫామ్ చేసినాయి అనుకోవచ్చు? ట్రేడింగ్ ఇప్పుడే క్లోజ్ అయిందండి. 245 కి ఫైనలీ ఆఫ్టర్ 1 hour ఆఫ్ ట్రేడింగ్. సెన్సెక్స్ హాస్ డన్ ఆల్మోస్ట్ గుడ్ పాయింట్స్, 62 points, 130 points కి వెళ్ళి ఫైనలీ ఇట్ హాస్ ల్యాండెడ్ ఫ్లాట్ అండి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మోర్ ట్రేడింగ్ రిమైనింగ్ ఆల్ ద థింగ్స్ హ్యావ్ డన్ వెల్. ఇట్ ఈస్ షోయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ అస్ యాక్చువల్లీ. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ ఆల్ టైమ్ హైలో ఉందని మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం కదా, కానీ బట్ ఐటీ సెక్టర్ చూస్తుంటే లాగిన్ వల్ల నిఫ్టీ ఆల్ టైమ్ కి రీచ్ అవ్వలేదు. సో ఈ రాబోయే సంవత్సరంలో నిఫ్టీ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇది ప్రాబ్లం ఏంటంటే నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఎక్స్పోజ్ టు ఇంటర్నేషనల్ థింగ్స్, ఇంటర్నేషనల్ జరిగే ఇన్సిడెన్సెస్ కి ఎఫెక్ట్ అయింది. తారీఫ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ ఓవరాల్ గా మీరు చూస్తుంటే. అందుకనే మీకు నిఫ్టీ ఓ పాజిటివ్ ఉండదు, ఓ నెగిటివ్ ఉండదు. ఇట్ ఈస్ కంటిన్యూ టు బి వాలటైల్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 quarter టిల్ డిసెంబర్. ఇందులో ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అవుతే ఇట్ విల్ డూ వెల్ అని మేము అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే మార్కెట్ లో ఈ న్యూస్ షుడ్ గో వెరీ పాజిటివ్ అనేది. దట్స్ వాట్ వీఆర్ ఆల్ లుకింగ్. రైట్, కాల్ ఉన్నారండి ధనుంజయ్ గారు. హలో అండి. ఎస్, మాట్లాడండి. చెప్పండి. అదే అండి, సిఎస్సి స్టాక్ అండి. డిఎస్సి స్టాక్? అవునండి. ఓకే, ఏం తెలుసుకుంటున్నారు? అంటే టుడే బై చేయొచ్చండి. ఓకే, ఇది డిఆర్సి సిస్టమ్స్ అని అంటున్నారు మీరు. డిఎస్సి స్టాక్ అంటే ఇదే లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నామండి. ఇది ఈరోజు టుడే స్పెషల్ గా ట్రేడింగ్ జరిగింది కదా, ఇలా తీసుకోవచ్చా అండి? తీసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. తీసుకోండి, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్ టు బై. యూ కెన్ టేక్ ఇట్. ఎస్, మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నట్లు ఈ రోజు ట్రేడింగ్ పాజిటివ్ గానే ఓపెన్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం పాజిటివ్ గానే క్లోజ్ అయింది. కాబట్టి ఈ దీపావళి ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనుకోవచ్చు, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు 2082? బానే ఉంటుందండి. ఇట్ విల్ బి వెరీ పాజిటివ్ అవుట్కమ్. అంటే ఫ్లాటిష్ గా ఉంది ఓవరాల్ గా మీరు చూస్తుంటే. బ్యాంక్, ఐటీ హాస్ నాట్ డన్ వెల్, మిడ్ క్యాప్ హాస్ డన్ వెల్ ఓవరాల్ గా, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ టు డూ వెల్ అండ్ ఐపీఓ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎక్స్ట్రీమ్లీ రోబస్ట్ మార్కెట్ యాక్చువల్లీ. దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్ అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఇటు నిఫ్టీ లార్జ్ క్యాప్ పెరిగినట్లు, ఇటు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెరగలేదు. సో ఏంటి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? రిస్క్ ఇస్ వెరీ హై అండి ఓవరాల్ మార్కెట్ లో. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ విల్ గో లిటిల్ బిట్ టాస్ ఫర్ అస్. అంటే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎంత మూవ్ అయిపోతే వాళ్ళు అంత నెగిటివ్ గా ఉంటుంది. సో అందుకనే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఈ వాలటాలిటీ మార్కెట్ లో అంత గ్రో లేదు. బట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అయితే దే ఎక్స్పెక్టెడ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్చువల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ బేస్డ్ ఆజాద్ ఇంజనీరింగ్ ఉంది. ఇట్ ఈస్ డూయింగ్ వెల్. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ఇట్ ఇన్ కమింగ్ డేస్ యాక్చువల్లీ. సో దిస్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ అవుట్కమ్ అనుకుంటున్నాను. సో ఇది ముహూర్త్ ట్రేడింగ్ ఈస్ బ్లెండ్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఫైనాన్స్ అండి. And found a similarity prosperity for the year. ఇప్పుడు మీరు చూస్తుంటే it started well, it came down, it became flattish at the end of the day. So overall market sentiment కూడా ఆ విధంగానే ఉందని చెప్పేసి ఈ ముహూర్త్ ట్రేడింగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది as of today. ఓకే, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. శంకర్రావు గారు, యావరేజ్ చేయొచ్చా అండి? 550లో ఉన్నాయి. ఏదైనా సరే ఇది ప్రాజ్ ఇండస్ట్రీస్, ప్రాజ్ అంటే సార్ PRAJ రాజ్ ఆల్కహాల్ కంపెనీ. మన ఇది అంటే మీరు ఇన్వెస్ట్ చేద్దామన్నా ఏంటి? చేసే ఉన్నాయండి, ఇంతకుముందు 200 ఉన్నాయి.
అది 570 యావరేజ్ లో ఉన్నాయి. 500 ఇప్పుడు 346 ఉన్నాయి ఇప్పుడు. అది కరెక్టే కదా సార్? అవునవును కరెక్టే, మీరు అనేది వాస్తవమే. ఓకే, బేసికల్గా పట్టడానికి కారణం సార్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రాఫిట్ పడింది, దో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ బోత్ హ్యాస్ కేమ్ డౌన్. ఇది బేసికలీ జరిగింది ఏంటంటే ఎథనాల్ మార్కెట్ కొద్దిగా తగ్గటం. ఎందుకంటే నేను వినింది, అంటే అది నిజమో కాదు తెలియదు, వన్ ఆఫ్ ది లార్జ్ పొలిటీషియన్ కంపెనీ ఎథనాల్ ఫ్యాక్టరీ అప్ అండ్ రన్నింగ్ అయ్యి కొన్ని ఎథనాల్ కంపెనీస్ ని ఎఫెక్ట్ పడింది. అందులో బ్రిడ్జ్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి. దాని ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది యాక్చువల్ గా. బట్ ఓవరాల్ కంపెనీ పర్ఫార్మెన్స్ షుడ్ డూ వెల్ అండి. షార్ట్ టర్మ్ లో ఇట్ మే నాట్ సీ ఎ వెరీ పాజిటివ్ అవుట్కమ్, బట్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ 900 షేర్ అంటున్నారు. మీడియం టర్మ్ అంటే అట్లీస్ట్ మీరు 4 quarters to 6 quarters. రైట్. బట్ మీరు కొద్దిగా వెయిట్ చేసి యావరేజ్ అవుట్ చేసుకోండి సార్, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా అవుట్ అవ్వలేదు. రైట్. ఇంక మరో కాలర్ ఉన్నారండి, వర్మ గారు. చెప్పండి. ఎస్, ఏ స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నారు? నేను మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ ఈటీఎఫ్ లో బెటరా, అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి సిల్వర్ ఈటీఎఫ్ లోకి వెళ్ళాలా? సిల్వర్ ఈటీఎఫ్ అండి. సో ఓకే, సిల్వర్ ఈటీఎఫ్ కి ఎప్పుడైనా పాజిటివ్ సైడ్ అండి, నేను నెగిటివ్ సైడ్ అనట్లేదు. బట్ లాస్ట్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ గ్రోత్, ఆల్మోస్ట్ 90% రిటర్న్ లాస్ట్ 1 year లో ఇచ్చింది. అండ్ ఇట్ స్టార్టెడ్ కరెక్టింగ్ రైట్ నౌ. సో అందరూ ఏమంటున్నారంటే షార్ట్ టర్మ్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హైలీ వాలటైల్, కొద్దిగా వాలటాలిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ హెస్ రీచ్ ద పీక్ యాక్చువల్లీ. అండ్ మేజర్లీ దే ఆర్ సిల్వర్ గ్రోత్ రావడానికి కారణం ఏంటంటే గ్రీన్ ఎనర్జీ డిమాండ్, అంటే వీటిల్లో హెవీగా వెళ్తున్నారు. మీరు ఈటీఎఫ్ కనుక అప్లై చేస్తే మీకు యావరేజ్ గా 20-25% రిటర్న్ వస్తుంది నెక్స్ట్ 12 months లో అనేది చెప్తున్నారు. గో ఫర్ సిప్స్, డోంట్ గో ఫర్ రైట్ అవే పర్చేస్. ఎస్, ఇప్పుడు కాలర్ చెప్పినట్లు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ కొంచెం పాజిటివ్ కనిపిస్తుంది కదా సార్. సో ఎలా ఉండే అవకాశం ఉంది ఈ ట్రెండ్? అంతేకాకుండా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు స్టాక్ మార్కెట్స్ లో కొద్దిగా స్టార్ట్ ఇప్పుడే చిన్న చిన్న అడుగులు వేసే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళి ఎక్కువ చూపిస్తున్నారు, ఈటీఎఫ్ లో పెడుతున్నారు. సో ఏం చెప్తారు? యాక్చువల్గా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బిల్డ్ పాజిటివ్ అవుట్సైడ్ అండి. ఎందుకంటే మార్కెట్ గ్రోత్ అప్ అండ్ డౌన్ అనేది ఎవరికి తెలియదు. ఇది చాలా వాలటైల్ మార్కెట్, ఎందుకంటే 2 extreme పైకి వెళ్తుంది, 2 extreme లోకి వెళ్తుంది. సో గోల్డ్ ఈ రోజు మీరు అడిగితే ఇట్ ఆల్రెడీ రీచ్ ద పీక్. చాలా మంది అనలిస్ట్ అన్నారు ఇట్ ఈస్ ఆల్రెడీ రీచ్ ద పీక్. కొద్దిగా సిప్స్ లోకి వెళ్ళి బై ఇన్ different phases instead of going at one shot. But compared to gold, we feel silver has a good positive outcome అని అందరూ అంటున్నారు. సిల్వర్ ఈటీఎఫ్ లో పెట్టచ్చు, కూర్చోమన్నమ్మా, సిల్వర్ ఈటీఎఫ్ లో పెట్టచ్చండి. అది ఇప్పుడు కొత్తగా సిప్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఇస్ దిస్ రైట్ టైం? ఎస్, ఇట్స్ అ గుడ్ టైం అండి. నెక్స్ట్ 5 years ఇండియాలో వెల్త్ పెరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు 10 crores మంది యాజ్ ఆఫ్ టుడే 11 crores పాపులేషన్ హ్యావ్ పాన్ కార్డ్స్. నిర్మలా సీతారామన్ గారు బై 2030 అట్లీస్ట్ 45 crores కావాలని అడిగారు. 45 లేకపోయినా 30 crores పాపులేషన్ కార్డ్స్ లోకి వస్తారు. రెండోది ల్యాండ్ వర్సెస్ స్టాక్ చూస్తే స్టాక్ లిక్విడిటీ ఈజ్ ఈజియర్ కాబట్టి, అండ్ ఎనీవే ఎఫ్డి రేట్స్ తగ్గుతున్నాయి కాబట్టి స్టాక్ రిటర్న్స్ బెటర్ గా ఉంటాయి కాబట్టి లాట్ ఆఫ్ మూమెంట్ విల్ బి దేర్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో దీన్ని డైరెక్ట్ గా మీరు వెళ్ళి పెట్టి డబ్బులు వదిలించుకునే కంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ హాస్ డన్ వెల్. అండ్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు లాస్ట్ డికేడ్ అండి, లాస్ట్ డికేడ్ మ్యూచువల్ ఫండ్స్ అదర్ దెన్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్ చేసి గెలిచిన వాళ్ళు 0.001% ఉంటే, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సీన్ అన్ యావరేజ్ రిటర్న్ ఆఫ్ 25 to 30%. ఫైన్ కాల్ తీసుకుందాం సార్. ఎస్ శ్రీనివాసరావు గారు. సెంట్రల్ బ్యాంక్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? అనంతరాజ్ ఒకటి, ఈ రెండు ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఏ సార్ 2 స్టాక్స్ అమ్మా విన్నారా మీరు? సెంట్రల్ బ్యాంక్ తీసుకున్నాను సార్. సెంట్రల్ బ్యాంక్ జస్ట్ ఈ రోజు తీసుకున్నాను. ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా?
సెంట్రల్ బ్యాంక్ యాడ్ చేసుకోవచ్చు సార్. పిఎస్యూ బ్యాంక్స్ మీద పాజిటివ్ ఉంది, బట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దే ఆర్ మోస్ట్ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ అండ్ దే ఆల్సో గ్రో డీసెంట్లీ వెల్. ఇప్పుడు రెపో రేట్ రిడక్షన్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు సీ ఏ వెరీ పాజిటివ్ అవుట్కమ్, బట్ యావరేజ్ రిటర్న్ 12 to 15% మించి ఉంటుంది. ఆల్రెడీ క్వశ్చన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ కాకుండా ఇంకేమైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏమైనా సజెస్ట్ చేస్తారా? బ్యాంకింగ్ అయితే ఐసిఐసిఐకి వెళ్ళండి. కొద్దిగా రిస్క్ తీసుకుంటారంటే హైదరాబాద్ బేస్డ్ ఆజాద్ ఇంజనీరింగ్ వెళ్ళండి. రీసెంట్ గా ఆర్బిఎల్ బ్యాంక్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ కమ్స్ త్రూ ఇట్ విల్ డూ వెల్. ఇప్పుడు ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొంత పాజ్ అయినట్లుగా కూడా ఉంది సార్. ఎఫ్ఐఎస్ పాజిటివ్ గా టర్న్ అయ్యారు అని అనుకోవచ్చు అంటారా? ఆల్రెడీ అయ్యారండి, మీకు మార్కెట్ న్యూస్ కూడా అట్టే ఉంది కదా. ఆల్రెడీ ఎఫ్ఐఎస్ ఆర్ డూయింగ్ మోస్ట్ పాజిటివ్ సేల్స్. ఎందుకంటే యుఎస్ లో కూడా ఫెడ్ తగ్గిస్తూ ఉంటుంది రేట్ రిడక్షన్ అయినప్పుడు బెటర్ రిటర్న్స్ కోసం ఇండియాకి వస్తారు. ఓన్లీ కన్సర్న్స్ ఏంటంటే రూపీ డెప్రిసియేషన్ ఇస్ నాట్ సీన్ వెరీ పాజిటివ్. రైట్, ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఈ 2082 సంవత్ గురించి? 2082 సంవత్ ఒక ట్రంప్ ఇష్యూ ఒకటి, 2 కన్సంప్షన్ స్టోరీ ఇన్ ఇండియా ఇస్ గుడ్, ట్రంప్ ఈస్ నెగటివ్, చైనా అండ్ యుఎస్ ఫైటింగ్ ఈచ్ అదర్ ఈస్ నెగటివ్, 3rd వచ్చేసి ఐటీ ఇండస్ట్రీకి కొద్దిగా టఫ్ టైమ్, బట్ జీసీసీస్ గ్రోత్ ఇన్ ఇండియా ఇస్ వెరీ వెరీ పాజిటివ్. సో వీఆర్ సీయింగ్ ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ విల్ డూ. ఏంటంటే ఐటీ, క్యాపెక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా స్టేబుల్ గా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఐఎమ్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్, అట్లీస్ట్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్ కన్సర్న్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.